హలో అందరికీ. కుక్కర్లో చికెన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి అయితే ట్రై చేయండి. చూసారు కదా, చూస్తుంటుంటే నోరు ఊరిపోతుంది కదా. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి అయితే ట్రై చేయండి. కాల్చిన చికెన్ కేజీ చికెన్ తీసుకున్నా, కడిగి పెట్టేసుకున్నా. 3 పచ్చిమిరపకాయలు, ఒక చిన్న టమాటా తీసుకున్నా, చిన్నగా కట్ చేసుకుంటున్నా. కానీ తొందరగా మగ్గిపోతుంది, గ్రేవీ టైప్ వస్తుంది. పచ్చిమిరపకాయ నేను ఎప్పుడైనా సరే ఘాట్లు పెట్టేసుకుంటా. ముందుగా అయితే ఆనియన్ కట్ చేసి పెట్టేసుకున్నాను. నేను బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నా. ఆయిల్ వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసేసుకున్నా. ఒక స్పూన్ అయితే నెయ్యి వేసుకున్నా. మీరు ఉంటే వేసుకోండి, నాకు ఉంది కాబట్టి వేసుకున్నా. నేను వేసుకుంటే ఏంటంటే కొంచెం టేస్టీ, ఇంకా కొంచెం టేస్టీ వస్తుంది చికెన్ కర్రీకి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి ఆనియన్స్. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నా. ఎప్పుడైనా సరే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నప్పుడు స్లిమ్లో పెట్టుకోండి, లేకపోతే అడుగంటుకోపోతుంది. స్లిమ్లో పెట్టుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగేంత వరకు వేయించుకోండి. ఒక స్పూన్ పసుపు వేసుకుంటున్నా. స్లిమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ అంతా చేసుకోండి, అడుగైతే అంటదు. బాగా ఎప్పుడైనా సరే చికెన్ కర్రీకి పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్స్ బాగా మగ్గితేనే చికెన్ కర్రీకి అనేది టేస్ట్ వస్తుంది. ఈ విధంగా అయితే వచ్చేలాగా చేసుకోండి. ఇప్పుడు కడిగి పెట్టుకున్న చికెన్ వేసేసుకుంటున్నా. మంచిగా ఇట్లా ఈ విధంగా అయితే వచ్చేలాగా తిప్పుకోండి, కలబెడుతూనే ఉండాలి. ఆ టమాటా ఉంది కదా, ఆ టమాటా వేసేసుకున్నా. మరి తిప్పనవసరం లేదు. ఇప్పుడైతే కారం, ఉప్పు వేసేసుకున్నా. కొంచెం వాటర్, గ్రేవీ కావాలి కదా, అందుకే వాటర్ పోస్తున్నా నేను. ఇప్పుడైతే కుక్కర్ మూత పెట్టేసిన. ఇప్పుడు 3 విజిల్స్ 4 విజిల్స్ వచ్చేలాగా ఉడికించుకున్నాను నేను. చూసారు కదా, ఇట్లా ఈ విధంగా అయితే ఉడుకుతుంది. ఈ విధంగా అయితే ఉంటుంది. ఇప్పుడు కొత్తిమీర కడిగి పెట్టి చిన్నగా కట్ చేసుకోండి. కొత్తిమీర చిన్నగా కట్ చేసుకోండి, గ్రేవీకి అయితే మంచిగా ఉంటుంది. ఇప్పుడు మసాలాలు వేసేస్తున్నా. చికెన్ మసాలా వేసుకున్నా. గరం మసాలా, ఒక స్పూన్ గరం మసాలా, కొంచెం పెరుగు అయితే కర్డ్ వేసుకుంటున్నా. లాస్ట్లోనే వేసుకోండి, పెరుగు అనేది ఉంటే వేసుకోండి. కొంచెమే వేసుకున్నా నేనైతే. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేస్తున్నా. మూత పెట్టేస్తున్నా. 1-2 విజిల్స్ వచ్చేలాగా ఉడికించుకోండి, ఎక్కువసేపు అయితే ఉంచకండి. చూసారు కదా, ఈ విధంగా అయితే వస్తుంది, మామూలుగా ఉండదండి. ఒక్కసారి మీరు చేసుకుంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే చికెన్ కర్రీ కుక్కర్లో చాలా అంటే చాలా టేస్టీ.